గాజువాక పాత కర్ణవాణిపాలెం రామాలయం దగ్గర గల సామాజిక భవనం వద్ద జీవీఎంసీ మలేరియా శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ కన్వీనర్ మరియు విశాఖ విమానాశ్రయం సలహాదారు కమిటీ సభ్యులు కరణంరెడ్డి, నరసింహారావు, వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలకుండా ఉండాలంటే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని అన్నారు. ఖాళీ కొబ్బరి బొండాలు, పాత టైర్లు, పూల కుండీల్లో నీరు ఉండడం వల్ల లార్వా వృద్ధి చెందే దోమలు పుడతాయని అన్నారు. వాటి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. వారానికి ఒకరోజు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని అన్నారు. నమస్కారం అండి. గాజువాక 72వ వార్డు పాత కర్ణవాణిపాలెం సెంటర్లో పెద్దలు స్థానిక కార్పొరేటర్ గారు శ్రీ ఏజే స్టాలిన్ గారు, గ్రామ పెద్ద శ్రీ కృష్ణలప్పారావు గారు, సచివాలయం సెక్రటరీ గారు కృష్ణవేణి గారు, అలాగే ఈ కార్యక్రమంలో ఈ యొక్క ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు, ఆర్పీలు అందరూ పాల్గొన్నారు. మనకి వర్షాకాలం వచ్చింది. మనం రోగాల బారిన పడకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఇక్కడ చూస్తున్నాం. పాత టైర్ కానివ్వండి, కొబ్బరి బండ కానివ్వండి, పూల కుండీలు కానివ్వండి, బాటిల్స్లో కూడా వాటర్ నిల్వ ఉంచి అందులో అందడానికి మొక్కలు పెడుతుంటాం. దాని ద్వారా ఈ యొక్క దోమలు వృద్ధి చెంది ఆ దోమలు కాటికి గురైనట్లయితే మనకి డెంగ్యూ వంటి జ్వరాలు, విష జ్వరాలు వస్తాయి, ప్రాణాంతకరమైనటువంటి జ్వరాలు వస్తాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ముఖ్యంగా మనకి ఎక్కువగా వాటర్ నిల్వ ఉంటుంది కాబట్టి అది త్వరగా డ్రై అయ్యే విధంగా పాటించాలి. ఇప్పుడే పెద్దలు స్టాలిన్ గారు చెప్పినట్లుగా వారానికి ఒక్కరోజైనా సరే డ్రై డే పాటించినట్లయితే ఖచ్చితంగా మన ఇంట్లో శుభ్రంతో పాటు ఈ యొక్క దోమలు కూడా వృద్ధి చెందకుండా మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా గాజువాక జీవీఎంసీ ఆధ్వర్యంలో ఆ యొక్క సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన గ్రామం, మన వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నందుకు మరొకసారి మన కార్పొరేటర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులు నరసింహరావుకి, అట్లాగే గ్రామ పెద్ద సరిస్పల్లి అప్పారావు గారికి, అలాగే సరిస్పల్లి కృష్ణ గారికి, సెక్రటరీలు, శానిటరీ సెక్రటరీలు, అట్లాగే అడ్మిన్ కృష్ణవేణి గారికి, ఆర్పీకి అందరికీ ముందుగా నమస్కారం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ సీజనల్ డిసీజెస్ రోజు రోజుకి కూడా పెరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. హాస్పిటల్ అన్నీ కూడా ఈ రోజు రోగులతోటి రద్దీగా ఉంది. కనుక ముఖ్యంగా ఏంటంటే జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేయించడమే కాకుండా ఆ జబ్బును నివారించడానికి కావాల్సినటువంటి చర్యలు పౌరులుగా మనం కూడా చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా చికెన్ గున్యాకు కానీ, మలేరియాకు కానీ, డెంగ్యూకి కానీ ఈ మూడింటికి కూడా దోమే కారణం. కనుక నిలవనీరు లేకుండా చేసుకుని, లేకపోతే పాత సామాన్లు, లేకపోతే పాత తప్పెళ్లలో వాటిలో పాత నీరు ఉన్నట్లయితే దాంట్లో నుంచే దోమ పుట్టుకొస్తుంది. కనుక ఆ దోమని పుట్టకుండా చేయాలంటే ఆ నీరుని మనం తీసేయాలి. ముఖ్యంగా అందుకే జీవీఎంసీ కానీ మిగిలిన మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక నినాదం ఉంది.